అమ్మవారు దర్శనం చేసుకుందామని వచ్చినాము. మేము స్కూల్ టీచర్స్ అందరం, బాలాజీ స్కూల్ మెమోరియల్ టీచర్స్ అందరం వచ్చినాము. లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, ఇదే ఫస్ట్ టైం. 2 years బిఫోర్ వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వచ్చినాము అమ్మవారి దర్శనం చేసుకుందామని. బోనాలు ఏమైనా తీస్తారా మీ ఇంటి నుంచి? బోనాలు లాస్ట్ మంత్ కుమ్మరోళ్ళం మేము. కుమ్మరి బోనాలు అంటే చాలా స్పెషల్ కదా. లాస్ట్ వీక్ అయింది ఫస్ట్ బోనము, కుమ్మరి వాళ్ళదే ఉంటది, వాళ్ళది లాస్ట్ వీక్ అయింది. ఈ ఇయర్ మళ్ళీ నేను మా ఫ్రెండ్స్ తోని వచ్చాను. అమ్మవారు మహిమగల అమ్మవారు, చాలా అంటే ప్రత్యేకతలు ఉన్నటువంటి అమ్మవారు, బాగా కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మ అంటున్నారు, మరి మీరేమంటారు? అవును, అమ్మవారు అన్నప్పుడు చల్లని తల్లియే కదా, దీవిస్తుంది అందరినీ. అందుకనే ఆమె దీవెనల కోసమే అందరూ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. నేనేం మాట్లాడాను, అమ్మవారు అంటే మహిమగల అమ్మ, అదైతే నమ్మకం చాలా మాకు. మీరు తీసారా బోనము? మా బోనం లేదు, మేము ఒట్టి నైవేద్యం అట్లా నైవేద్యం సమర్పించుకుంటారు. ఇంకా మాట్లాడదాం. నమస్తే అమ్మా, మీ పేరు? రాజేశ్వరి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ బోనాలు, గోల్కొండ బోనాలు? అనిపిస్తుందమ్మా, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి ఏమైనా తెలుసా మీకు? తెలియదమ్మా, బోనాలు బాగా. ఇప్పుడు ఏం రావు, కొంచెం సేపు అయినాక అన్నీ వస్తాయి. ఈరోజు 1,00,000 బోనాలు తీస్తున్నారు కదా. మస్తు బోనాలు తీస్తారు, మంచిగా ఉంటాయి. మొత్తం మొత్తం నిండిపోతుంది అక్క. ఎట్లయినా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎట్లా అనిపిస్తుంది? ఈ ఇయర్ ఇంకా చాలా పబ్లిక్ ఎక్కువ వచ్చింది. ఈ ఇయర్ ఫస్ట్ వారం, ఇప్పుడు ఇంకా పబ్లిక్ ఎక్కువ వస్తుంది. ఏంలో పోలీసు వాళ్ళ దయతో అంతా మంచిగానే ఉంది. గోల్కొండ బోనాలు సూపర్ బాగున్నాయి. ఇప్పుడు జనాలు సూపర్ వస్తున్నారు అందరికి. కాకపోతే బోనాల వాళ్ళకే సైడ్ ఇస్తలేరు, అది ఒకటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. లేదమ్మా, దర్శనంకి వచ్చినాము మేము. దర్శనంకి వచ్చినాము, చాలా బాగా అనిపించింది దర్శనం కూడా. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు బోనాల పండుగ స్పెషల్ చాలా బాగుందండి, హ్యాపీగా ఉంది. మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము, అన్ని బోనాలు చూడడానికి వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. మేము అందరం హ్యాపీగా ఉన్నాం ఈ డే అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను శామీర్పేట నుంచి వచ్చాను. మా చెల్లె ఇక్కడ గోల్కొండ దగ్గర ఉంటుందని వచ్చాను. బోనాల మొత్తం చాలా బాగా జరుగుతుంది. సంవత్సరం వస్తాను నేను ఇక్కడికి, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే గోల్కొండ బోనాలు? గోల్కొండ ఎల్లమ్మ అంటే చాలా ప్రతిష్టత. అక్కడ చాలా హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా నుంచి ఆమెకు ఉయ్యాల తీసుకొస్తారు, జూలో తీసుకొస్తారు. అది స్పెషల్ అండి, ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈ రోజు ఈ సాయంత్రం ఉయ్యాల ఊరేగింపు కూడా. అవును, చాలా మంది అంటున్నారు, అందుకే వచ్చాము మేము. శామీర్పేట మాది ఇక్కడ కాదు, యాడవరం విలేజ్, శామీర్పేట నుంచి వచ్చాము. మేము ఇక్కడే అండి గోల్కొండలో ఉంటాము. అమ్మవారు చాలా మహిమగల తల్లి, చాలా గొప్ప తల్లి. ఈమెకైనాకనే బోనాలు ఎక్కడైనా అయితే బాగుంటది. అమ్మవారు అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తుంది. మంచిగా అనిపిస్తుంది. తొట్టెలు ప్రతి ఏరియా నుంచి ఇప్పుడు తొట్టెలు తీసుకొస్తారు అమ్మవారికి, చాలా మహిమగల తల్లి. తొట్టెల ఊరేగింపు. అవునండి, ఊరేగింపు షేక్పేట నుంచి కూడా తీస్తున్నారు. మేము ఉండేది షేక్పేటలో. అంటే ఇక్కడ గోల్కొండ బోనాలు మంచిగా అనిపిస్తుంది. గోల్కొండ బోనాల స్పెషాలిటీ ప్రత్యేకతలు ఏంటి? ఏమో మేము ఫస్ట్ టైం వచ్చేది, ఫస్ట్ టైం బాగుంది, చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ, చాలా హ్యాపీ, ఫస్ట్ టైం. అమ్మ పైదాకి వెళ్ళొచ్చిరా మీరు? అవును, పైనకి వెళ్ళొచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మవారి దర్శనం అయిందా? దర్శనం చాలా బాగా అనిపించింది, చాలా బాగా అయింది అమ్మవారి దర్శనము. చాలా సంతోషం అనిపించింది. బాగా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం, కాకపోతే ఏం ఇబ్బంది కాలేదు. చాలా హ్యాపీగా ముందుకెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని వచ్చినాం. ఇబ్బంది కాలేదంటే ఎందుకంటే ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, ఎట్లా తీసుకుంటున్నారు జనాల పట్ల చర్య? జనాభా అంటే కొంచెం ఆపి తీసుకెళ్తున్నారు, జనాలను ఆపినాక వదులుతున్నారు, అది బాగుంది. అంటే ఒకటేసారి రష్ అనేది పంపించకుండా కాకుండా కొంతమందిని ఆపి కొంతమంది పంపిస్తారు, చాలా బాగుంది. మళ్ళీ పంపిస్తారు, చాలా బాగుంది. ఎన్ని బోనాలకి పైదాకి వెళ్ళినాయి? మొత్తం పైకి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చిన, ఒడిబియ్యం పోసేసి వచ్చిన. మీరు ఒడిబియ్యం పోసారు? బోనాలు ఏమైనా తీస్తారా ఇక్కడ? తీస్తారు కదా, మీరు మేము తీయలేదు, ఒడిబియ్యం పోసి. చాలా హ్యాపీగా ఉంది, దర్శనం చేసుకున్నాం. స్పెషల్ తల్లి అమ్మ, ఏది అనుకుంటుంది అవుతుంది. చాలా బాగుంటుంది అమ్మది, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా దాదాపు చాలా బోనాలు ఎక్కినాయి, 1,00,000 మందికి పైగా వచ్చారంటారు. ఈసారి కూడా ఈ రోజు 1,00,000 బోనాలు ఎక్కుతాయి అంటున్నారు. అదేవిధంగా సాయంత్రం ఉయ్యాల ఊరేగింపు అంటున్నారు. ఉయ్యాల ఊరేగింపు ఉండొచ్చు అమ్మ, మాకు తెలియదు కదా మాకు. చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా అయిందా? ఇట్లా దర్శనం మంచిగా అయిందా లేకపోతే ఏమైనా ఇబ్బందులకు గురయ్యారా? ఏం లేదు, ఇబ్బంది అంతా మంచిగా అయింది. మంచిగా పంపిస్తారు లోపలికి, మేము వెళ్ళి వచ్చేస్తున్నాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ.
చాలా రష్ ఉందండి అబ్బా కానీ దర్శనం భలే అయిందండి. అవునా? అంత కష్టపడి పోయినా కూడా అమ్మవారి మొహం చూడగానే మా కష్టం అంతా తీరిపోయింది. దాదాపు 365 మెట్లు ఎక్కాలి కదా, ఎంత సమయం పట్టింది మీకు? 1.5 hour కన్నా ఎక్కువ పట్టింది. 1.5 hour కన్నా ఎక్కువ పట్టింది అంటే రష్ తో వెళ్ళాలి కదా. రష్ బాగా ఉంది, సెకండ్ వారం కదా. ఎట్లా ఈసారి ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకుంటుంది అంటే ప్రజల పట్ల ఎట్లా వాళ్ళు సపోర్టివ్ గా ఉంటున్నారు? ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని చర్యలు బాగా తీసుకుంటున్నారు. పోలీస్ సపోర్ట్ కానీ మన క్యాంప్ మెడికల్ క్యాంప్ కూడా అన్ని కూడా వేశారండి. ప్రభుత్వం చాలా బాగా చూసుకుంటుంది. అవునండి, ఫ్రీ సర్వీస్ ఎక్కడైనా వాటర్ అవైలబుల్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క చర్యలు మంచిగా తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుందండి పైన దర్శనం ఎట్లా అయింది? దర్శనం వరకు వెళ్ళాలి, ఇక్కడ వరకు వెళ్ళాం పాపం దాన్ని. ఎందుకంటే పైకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయిందా లేకపోతే బాగా దర్శనం వచ్చేస్తారా మీరండి? మేము కూడా వెళ్ళలేదమ్మా, పైకి వెళ్ళలేదు, ఎక్కలేక. దర్శనం చేసుకోవాలి కదా. మంచిగా అయింది దేవుడి దర్శనం, మంచిగా అయింది. ఏటేట వస్తున్నాం, ఏమైనా ఇబ్బందులకు గురయ్యారా? ఇబ్బంది ఏం లేదు, మంచిగా అయింది. దర్శనం చేసుకున్నావా? ఎట్లా అయింది దర్శనం? మంచిగా అయింది. మీ వాళ్ళ దగ్గర బోనం ఏమైనా తీస్తారా మీరు? అమ్మవారికి సమర్పించుకుంటారా? ఏం లేదు, మేము ప్రతిసారి ఇక్కడ వచ్చి మేము బోనం చూసుకుంటాం. అమ్మవారిని బాగుంటుంది ఇక్కడ, చాలా మంచి అనిపిస్తుంది. ఎప్పటికీ ఇప్పుడు ఇడికే వస్తుంటాం, మేము వస్తుంటాం. కోరికలు ఏమైనా తీరాయా మరి? మేము అనుకున్నట్టు అవుతున్నాయి అట్లా అని, కానీ మేము ఇక్కడికి వస్తున్నాం. ఎట్లా అయింది మీ దర్శనం? దర్శనం మంచిగా అయిందమ్మా. ఎంత సమయం పట్టింది మీరు పైకి వెళ్ళే సార్? మేము తొందరగా వచ్చినాం కదా, తొందరగానే అయింది. అర్ధ గంటలో దర్శనం అయిపోయింది. పైకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది? 10 నిమిషాలు పట్టింది, 10-15 నిమిషాలు పట్టింది. చాలా మెట్లు ఉన్నాయి కదా, జనాలు కూడా చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు లేరు, తర్వాత పోలీసులు ఎట్లా అంటే ఎట్లా ఉంటున్నారు జనాల పట్ల? వాళ్ళు ఎట్లా? కూడా మంచిగా ఉంది, వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. ఏం లేదండి, ఫస్ట్ టైం వచ్చిన నేను, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. చాలా మంచిగా ఉంది అరేంజ్మెంట్, చాలా బాగుంది. గోల్కొండకు రావడమే ఫస్ట్ టైం వస్తున్నా నేను, ఫస్ట్ సారే. ఓడలకి ఇస్తున్నారా మీరు అమ్మవారికి? దర్శనానికి అవసరం. అమ్మవారు చాలా మహిమ గల తల్లి అని చెప్తున్నారు, మీరేమంటారు? అవు కరెక్ట్. మంచి అమ్మవారే దీవెన అర్థిస్తుంది. బాగానే మనం అనుకున్నది కోరుకున్నది ఇస్తుంది. అదే ప్రతి ఇయర్ వస్తాము, మేము బోనం సమర్పిస్తాము. దయగల అమ్మ తల్లి మేము అన్ని కూడా కోరుకున్నది అవుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి కోరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. మాకైతే ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బోనాలు ఎక్కిస్తున్నారు మీరు దాదాపు? మేమా చాలా ప్రతి 7 మొత్తం చేస్తాం బోనం. 7 వారాలు చేస్తాము. 7 వారాలు గోల్కొండకైనా, ఎందుకంటే మనకి వారం వారం ఒక చోట జరుగుతూ ఉంటుంది కదా. అవును, గోల్కొండ కోసం ప్రతి సంవత్సరం మళ్ళీ సికింద్రాబాద్ కూడా చేస్తాము, అక్కడ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా దూరంకి వచ్చినాం అమ్మ, ఇప్పుడు ఎక్కడో ఆపేసారు బస్సు వాళ్ళు. అంత దూరం చిన్న పిల్లలను తీసుకొని నడుచుకుంటూ వచ్చినాం మేము. ఏమన్నా అంటే ప్రతి ఇయర్ వస్తుంటారు కదా, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా చర్యలు తీసుకుంది? ఈసారి బాగా అంటే ప్రజల పట్ల మంచిగా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా తీసుకున్నామంటూ చెప్తున్నారు, మరి మీరేం చెప్తారు? ఏం తీసుకుంటున్నారు? బాగానే ఉందిలేండి. స్టార్టింగ్ కానీ ఇప్పుడైతే చాలా కేర్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు కానీ అందరూ కూడా మంచిగానే ఉన్నారు. సెక్యూరిటీ అయితే బాగుంటే మనకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుంటే బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.